హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకు ఇటీవల కొద్ది రోజుల నుండి మనకు వార్తల్లో నిలుస్తున్న అంశం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి. అయితే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా కోరడం జరుగుతుంది. అయితే ఈ యొక్క లీకేజ్ పైన తీసుకోవాల్సిన చర్యలపైన రూపొందించిందే ఈ యొక్క చట్టం. సో ఈ యొక్క చట్టాన్ని మనకు కొన్ని నెలల క్రితం మనకు రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. అయితే మనకు ఈ చట్టం అనేది మనకు ఇప్పుడు జూన్ 21 రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దానికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనకు రాబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్లో ఈ యొక్క చట్టం గురించి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్నది. సో కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకునేందుకు గాను ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 జూన్ 21న కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ యొక్క చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మనకు 2024 జూన్ 21 నుంచి అమల్లోకి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే లీకేజ్ కారణమైన వారిపైన చర్యలు తీసుకునేందుకు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్న, ప్రశ్నల జవాబులను లీక్ చేసిన, పరీక్ష సమయంలో సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ని ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన ఈ యొక్క చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. సో ఏంటంటే ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్ని లీక్ చేసినా కానీ, అదేవిధంగా కంప్యూటర్ ట్యాంపరింగ్ చేసినా కానీ, సో ఈ విధంగా ఏ విధంగానైనా కూడా మొత్తానికైతే లీకేజ్కి పాల్పడినట్టయితే ఈ యొక్క చట్టం ప్రకారం అది నేరం, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే పేపర్ లీక్ చేసిన వాళ్లకు 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా ₹1,00,00,000 జరిమానా విధిస్తారు. సో మనకు పేపర్ లీక్ చేసిన వాళ్ళకు ఎన్నేళ్ల జైలు శిక్ష ఉంటుందంటే 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ₹1,00,00,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క చట్టం గురించి అడిగితే ఖచ్చితంగా ఈ పాయింట్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పేపర్ లీక్ చేసిన వాళ్ళకు ఎన్నేళ్ల జైలు శిక్ష అంటే 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,00,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే వారు నేరానికి పాల్పడినట్టు రుజువైతే ఆస్తులను జప్తు చేయడంతో పాటుగా పరీక్ష నిర్వహణకైన ఖర్చును వారి నుంచే వసూలు చేస్తారు. సో అర్థమైందిగా. సో ఈ యొక్క నేరాన్ని కనుక పాల్పడినట్టయితే సో ఆస్తులను జప్తు చేయడంతో పాటుగా పరీక్ష నిర్వహణకైన ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ వంటి పోటీ పరీక్షలతో పాటుగా నీట్, జేఈఈ, సియూటీ వంటి ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తిస్తుంది. సో ఓన్లీ ఈ యొక్క నీట్ ఎగ్జామ్స్కే కాకుండా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, సో ఇట్లాంటి ఏ ఎగ్జామ్కైనా కూడా ఈ యొక్క చట్టం అనేది వర్తించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లయితే సో ₹1,00,00,000 వరకు జరిమానాతో పాటుగా 4 ఏళ్ల పాటు బ్యాన్ చేస్తారు. సో మన యొక్క పరీక్షలు నిర్వహించే యొక్క సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు కనుక పేపర్ లీక్ చేసినట్లయితే సో వాళ్ళకు 4 ఏళ్ల పాటు బ్యాన్ చేయడంతో పాటుగా ₹1,00,00,000 జరిమానా కూడా విధించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈ పేపర్ లీక్ కేసు విచారణను డీసీపీ లేదా ఏసీపీ స్థాయి అధికారి నిర్వహించాలి. ఈ యొక్క పేపర్ లీక్ కేసు విచారణను ఎవరు నిర్వహిస్తారంటే డీసీపీ లేదా ఏసీపీ, ఓకేనా. సో వీరిలో ఎవరైనా కూడా ఈ యొక్క కేసును విచారించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఎస్పీ, ఏసీపీ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి కూడా అప్పగించే అధికారం అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఉండడం జరుగుతుంది ఈ యొక్క చట్టం ప్రకారం, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, విద్యార్థుల యువత భవిష్యత్తుతో ఆటలాడుకునే వారికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఈ చట్టం అమల్లోకి తీసుకువచ్చారు. సో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి సో వారితో ఆటలాడుకునే వారికి ఈ యొక్క అక్రమాలకు పాల్పడకుండా ఈ యొక్క చట్టం అనేది తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా సో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూన్ 21, 2024. అదేవిధంగా ఈ చట్టం ఎందుకోసం అంటే పేపర్ లీక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు. అయితే ఈ యొక్క చట్టం సంబంధించి నేరానికి పాల్పడినట్టయితే ఎన్నేళ్ల జైలు శిక్ష అంటే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా ₹1,00,00,000 జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క నేరానికి పాల్పడితే పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టం అనేది అన్ని ఎగ్జామ్స్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టే సంస్థలు కనుక పేపర్ లీక్ పాల్పడినట్టయితే 4 ఏళ్ల పాటు వీరి యొక్క సంస్థను బ్యాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పేపర్ లీక్ కేసును ఎవరు విచారించాలంటే డిఎస్పీ లేదా
ఏసీపీ స్థాయి అధికారి ఈ యొక్క లీకేజ్ కేసును విచారించాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా రేపటి నుండి ఎకనామిక్స్ క్లాసెస్ చేసే ప్రయత్నం చేసుకుందాం. సో ఓకేనా. సో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.